రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఉండవల్లిలో నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్నారు. ఉద్దండరాయుని పాలనలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం సిడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టనున్నారు. నేడు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించిన సీఎం ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్న ముఖ్యమంత్రి పర్యటన రాజధానిలో అన్ని నిర్మాణాల పరిశీలన దిశగా సాగనుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలనలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సిడి యాక్సిస్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను చూడనున్నారు. 5 ఏళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను జగన్ పాడుపెట్టారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వదిలేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ముఖ్యమంత్రి హోదాలో నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు స్వేచ్ఛగా త్రికరణ శుద్ధితో పనిచేయాలని మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పరిపాలనలో ఎవరైనా రాజకీయ జోక్యం చేసుకుంటే తనకు చెప్పాలని, వారిని కట్టడి చేస్తామన్నారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇందుకు అధికారులు అంతా సహకరించాలని, అంతా కలిసి పనిచేద్దామన్నారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ నిన్న ఉదయం బాధ్యతలు చేపట్టాక తన క్యాంపు కార్యాలయంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన సమావేశం 2 గంటల వరకు సాగింది. వివిధ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా వాటిపై మంత్రి తనకున్న సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరోధించాలని చెప్పారు. ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితోనూ మాట్లాడతానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపైన ప్రత్యేక కార్యాచరణ అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మడ అడవుల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నగర వనాలు, సామాజిక వనాల పెంపుపైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. గొల్లపూడి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరుకుల్లో నాణ్యత లోపం, పరిమాణం తగ్గిన ప్యాకింగ్ పై ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇలాంటి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మొదట గోడౌన్లో సరుకులు, వాటి రికార్డుల జాబితాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. గొల్లపూడి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరుకుల్లో నాణ్యత లోపం, పరిణామం తగ్గిన ప్యాకింగ్లపై ఆయన మండిపడ్డారు. పంచదార, నూనె 1 కిలో ప్యాకెట్లను తూకం పెట్టించగా ప్రతి ప్యాకెట్లో 20 నుంచి 50 గ్రాముల వరకు తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో కందిపప్పు ప్యాకెట్ కూడా 50 గ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించిన మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు పంపిణీ చేసే సరుకుల నాణ్యత లోపంపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తినేందుకు ఇచ్చే ఆహార పదార్థాలు ఇంత ఘోరంగా ఉన్నాయా అంటూ అధికారులను ప్రశ్నించారు. వీటిని వెనక్కి పంపించకుండా ఎలా పంపిణీ చేస్తున్నారంటూ మంత్రి మనోహర్ మండిపడ్డారు. సరుకు మొత్తాన్ని వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించారు. నాణ్యమైన సరుకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ప్యాకింగ్ చేసే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు, పిల్లలకు పంపిణీ చేసే వాటిలో కూడా కోత పెట్టడంపై అధికారులను అక్కడే నిలదీశారు. దీనిపై వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి నాదెండ్ల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీస్ దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా
జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐఐబిలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది. రాజధానిలో సామాగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక వద్ద నుంచి పర్యటన ప్రారంభమవుతుందని తెలిపారు. రాజధానిలో సామాగ్రి దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. రాజధానిలో ఇళ్ల స్థలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని న్యాయ సలహా తీసుకుని ముందుకెడతామని మంత్రి తెలిపారు. రాజధానిలో జరిగిన నష్టాన్ని కమిటీలు వేసి పరిశీలిస్తామని మంత్రి వివరించారు. టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. దీనికోసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుందన్నారు. ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము. అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. వీళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటిలన్నింటి ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలా. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి. ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాల పరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటి కూడా సుమారుగా ఒక 3 months పడుతుంది. సుమారుగా ఒక 3 months, 3 to 4 months పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుని అందుకేనండి ఒక కమిటీని వేస్తాము. కమిటీని వేసి యాక్చువల్గా ఏం జరిగింది అన్నీ కూడా స్టడీ చేసి యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తీసుకొని మీరు అన్నట్టుగా ఎవరైనా థెఫ్ట్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా యాక్చువల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం థెఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉందండి. దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని ముందు పోవడం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని జనసేన ఎంపీ, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ గవర్నర్పేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో జనసేన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కలయికతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా దాటనీయమని పిచ్చి ప్రేలాపనలు పేలిన వారంతా అడ్రస్ లేకుండా పోయారని జనసేన ఎమ్మెల్యే నేతలు ధ్వజమెత్తారు. కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున ఆయన అధికారికంగా ఆయన ఆఫీసులో ఛార్జెస్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కటి వాతావరణంలో జరిగిందని సందర్భంగా తెలియపడుతున్నా. ఎటువంటి డోకా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆశయంతో, పవిత్ర లక్ష్యంతో, ఎటువంటి స్వార్థం లేకుండా ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆయన జయంగా భావిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం ఆయన జయంగా భావిస్తూ ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఎటువంటి డోకా లేదు. మనం ఆయన చూసాం. స్వార్థం లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా భారతదేశంలో ఉన్నాడంటే అది మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. తప్పనిసరిగా 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తీసుకున్న శాఖలను బట్టి మీకు అర్థమవుతుంది. రూరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా నెగ్లెక్టెడ్ ఏరియా. దాన్ని ఆయన తీసుకున్నారంటే ఈరోజు ఖచ్చితంగా ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి మా చేత అక్కడంతా కూడా డెవలప్మెంట్ చేయించడానికే ఆయన శాఖలు తీసుకోవడం జరిగింది ఈరోజు. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనవి అవన్నీ కూడా మనకి. కాబట్టి ఎందుకంటే ఆ ప్రాంతాల్లోనే చాలా కబ్జాలు అవన్నీ జరుగుతున్నాయి. పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. గత 5 ఏళ్లలో అయితే పేద ప్రజల్ని ఇంకా పేదవాళ్ళని చేశారు. మా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా చాలా డీపట్టా భూముల మీద ఆధారపడిన పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఆ భూములు లాక్కొని వాళ్ళని అన్యాక్రాంతం చేసిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా నిలబడతానని మాటిస్తున్నామండి. రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మీరు చూశారు. ఏ గ్రామానికి వెళ్ళాలన్నా కూడా ఇవాళ చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామాలకు పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య చెప్పరాని విధంగా ఉంది. ఇన్ని సమస్యల మధ్య అన్నీ కూడా గమనించిన వ్యక్తి గమనించి ఇవాళ మళ్ళా గ్రామాలకు ఒక పునరుజ్జీవనం తేవాలి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని చెప్పిన ఆలోచనతో
వారు ఈ రోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా వారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కొద్ది రోజులు మీరు చూడండి, మళ్ళా గ్రామాల్లో నివసించే ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని జీవించేలాగా, కష్టాల కడల నుంచి బయటపడేలాగా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంతా కూడా ఆ కుర్చీలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో కూర్చొని ఉంది. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఆయనకి వచ్చిన సబ్జెక్టు వలన డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రూరల్ డెవలప్మెంటు, పంచాయతీరాజు, ఎన్విరాన్మెంటు, వీటి వలన సైన్స్ అండ్ టెక్నాలజీ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్తో రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి. మహిళలందరికీ ఏదైతే దాహార్తి ఉందో 5 సంవత్సరాల నుంచి గుక్కడి మంచినీళ్ళ కోసం పోరాడుతున్నారో ఆ సమస్య తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉన్న సమస్యలు ఆయన గుండెల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి నిన్న లేఖ రాశారు. నీరబ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును పొడిగించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. తొలుత 3 నెలల పాటు ఆయనకు సర్వీస్ పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ను గద్దెదించాలని బలంగా అనుకున్నారని, అందుకే వైకాపా ఘోర పరాజయం చవిచూసిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే విచిత్రమైనవని అభివర్ణించారు. మార్పు కావాల్సిందేనని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందనే నమ్మకం ఉందన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు సర్వే చేస్తే తమకు సుమారు 6 నుంచి 7% ఓటు షేరు ఉందని అన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా 64 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించారని, అయినా మేము ఆశించిన మేర ఓట్లు సాధించలేకపోయామని చెప్పారు. ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయలేదని అన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగింది అని చెప్పారు. కడప లోక్సభ పరిధిలో తాను కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేయగలిగానని, అక్కడి ప్రజలు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని, కేసులు బనాయిస్తారని, దాడులకు తెగబడతారనే భయంలో ఉన్నారని తెలిపారు. దీనికి అధికార పక్షానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేనే కారణమని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో చెప్పిన మోడీ ఆ మాటను పూర్తిగా విస్మరించారని, కానీ ఇప్పుడు చంద్రబాబు మద్దతిస్తున్నారు కాబట్టే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పట్టుబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫార్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్. అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ విత్ అ వెంజెన్స్ ఫర్ చేంజ్. ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫార్మ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ 6 to 7% ఉంది. దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా 64 కాన్స్టిట్యుయెన్సీలో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటితో కనీసం 8% దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్ గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన దాడులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల అనంతరం జరుగుతున్న దాడులను నిరోధించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం నిన్న విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది విఆర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓ పార్టీ సానుభూతి పరులపై దాడులు జరిగాయని అన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై స్థాయి నివేదికను కోర్టు ముందు ఉండేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలో పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఎన్నికల అనంతరం జరిగిన దాడులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 19 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను జీఏడీకి అటాచ్ చేసింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ను నియమించగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ను ప్రభుత్వం నియమించింది. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించగా, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సిద్ధార్థ జైన్కు బాధ్యతలు అప్పగించింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ను నియమించగా, నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోన శశిధర్ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడంతో పాటు ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు ఏను నియమించింది. ఏపీ సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ను నియమించింది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రజన్మకు బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం జానకిని నియమించింది. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్కు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్గా నియమించడంతో పాటు ఏపీ ఎండీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జాయింట్ కలెక్టర్కు జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని జేఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వి వినయ్ చంద్రును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు రాజధాని అమరావతి ఐకాసా ఘనంగా నివాళులర్పించింది. ఐకాసా ఆధ్వర్యంలో తుళ్లూరులో రైతులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టింది రామోజీరావు అని, రైతుల ఉద్యమానికి ఆయన అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఘనంగా నివాళులర్పించింది. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరులో రైతులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి ఉన్నంతకాలం ఆ మహనీయుని జ్ఞాపకాలను తెలుగువారు స్మరించుకుంటారని ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ శివారెడ్డి అన్నారు. రామోజీరావు కార్యదక్షత, పట్టుదల భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అక్షర యోధునికి అమరావతి అశ్రు నివాళులు అర్పిస్తోందని ఐక్య కార్యాచరణ సమితి నేత సుధాకర్ తెలిపారు. అమరావతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని, ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు సూచించారు. వాహన చోదకులు, పాదచారులు ఖచ్చితంగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నగరంలోని సున్నబట్టీల సెంటర్లోని అమ్మా కళ్యాణ మండపంలో ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రహదారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు, ఏడీసీ ప్రసాద్, డీటీసీ పురేంద్ర, కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ, కార్యదర్శి నాగార్జున, చైర్మన్ విజీకే ప్రసాద్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరరావు పలువురు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఆటో డ్రైవర్లు, పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, అసోసియేషన్ తమ శాఖ తరపున రవాణా శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కమిషనర్ తెలియజేశారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నట్లు చెప్పారు. వాహన చోదకులు, పాదచారులు ఖచ్చితంగా రోడ్డు నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని, అయితే ప్రజలెవరూ హెల్మెట్లు ధరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలరని ఆయన పేర్కొన్నారు. స్పీడ్ డ్రైవింగ్ వలన యువత ప్రమాదాల బారిన పడుతున్నారని, తద్వారా వారి విలువైన జీవితాన్ని కోల్పోవలసి వస్తోందని సూచించారు.
చేయటం వల్లే కొంచెం ఫైనాన్స్ బిజినెస్ బాగా గ్రో అయింది అని నేను అనుకుంటాను. ఈ గత 88 నుంచి కూడా కొంతవరకు ఆ ఫైనాన్స్ బిజినెస్, ఈ ఫైనాన్స్ బిజినెస్లో ఎటుబడి ఇది రూములు వేసేది కాబట్టి దీంట్లో రిస్కులు కొన్ని ఉంటాయి. అంతవరకు మనం కొన్ని అంగీకరించాలి, కొంత సింపథెటిక్గా ఉండాలి. నేను మా డిపార్ట్మెంట్లో కూడా అదే చెప్తూ ఉంటాను. ఇంకొకటి, ఈ ఫైనాన్షియల్ డబ్బులు కట్టలేదు ఓనర్ దగ్గర నుంచి రీపొజెస్ చేసుకోవడానికి మోటార్ వాహనాల చట్టం కల్పించింది, ఒక విసులుబాటు కల్పించింది. వెహికల్ కనుక ఫైనాన్షియల్ దగ్గర ఉంది అని చెప్పి అలాగే డిఫాల్ట్ అయ్యాడని నేను చూపిస్తే ఆటోమేటిక్గా అది ఫైనాన్షియల్ పేరు మీద మార్చవచ్చు అని చెప్పింది. ఈ విషయంలో మా వాళ్ళు ఏదైనా ఉద్యోగ దాని మీద ఇది చేస్తున్నా కానీ నేను చెప్తూ ఉంటాను. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తమ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఉచిత వైద్య సేవలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. కంటి వైద్య పరీక్షలు చేసిన అనంతరం పలువురికి ఉచితంగా కళ్లజోలను కూడా పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. తమ అసోసియేషన్ 50 ఏళ్ల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రహదారి భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగా ఆదివారం రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించాం. దాదాపు 500 మంది ఆటో కార్మికులకి మనం ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా మందులు అందించడం జరిగింది. ఇవాళ అదే ఆటో కార్మికులకి, తోటి విద్యార్థులకి, అలాగే స్కూల్ పిల్లలకి, అందరికీ, మన డ్రైవర్లకి, కార్మికులకి అందరికీ కూడా రహదారి భద్రతా కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముందుగా ఉండి నడిపించిన ఈశ్వరరావు గారు, ది ఆల్ ఇండియా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, మన రాజా గారు ముందుండి నడిపించారు. రోడ్డు భద్రతపై డిస్ట్రిక్ట్ ఫైనాన్సియర్స్ అసోసియేషన్ అవగాహన కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరరావు పేర్కొన్నారు. తరఫున అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఎస్ఏవి ప్రసాదరావు గారు, అలాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు, అలాగే మన పోలీసు అడిషనల్ కమిషనర్ వీళ్ళంతా కూడా వస్తున్నారు ఈరోజు సదస్సులో. ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఆటోలు, తర్వాత ఈ మోటార్ సైకిళ్ళు, ఈ కార్లు నడిపే వాళ్ళందరూ కూడా మరి చాలామంది రోడ్డు ప్రమాదానికి బాధ్యులవుతున్నారు. వీళ్ళందరినీ కూడా కొంత అవగాహన కార్యక్రమం కలిగించాలని, మరి అట్లాగే ప్రతి సంవత్సరం మరి 150,000 మంది దాకా ఈ రోడ్డు ప్రమాదాల్లో గురయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషను ఈ కార్యక్రమం తీసుకుని ఈ రోడ్డు భద్రత మీద అన్ని వర్గాల వాళ్ళకి కొంత అవగాహన కల్పించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.